హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎస్ఎస్జిడి ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, డిఫెన్స్ అండ్ పారామిలిటరీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ సమాచారం మరియు ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా అనేది మనం చేసుకోవాలో ఈ ఛానల్లో మనకు అవైలబుల్గా అయితే ఉంటుంది. అండ్ ప్రైవేట్ జాబ్కు సంబంధించిన నోటిఫికేషన్ కానీ ఆన్లైన్ సంబంధించిన ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలో మన యొక్క ఛానల్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఐడిబిఐ బ్యాంక్ నుండి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడైతే మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత నెక్స్ట్ ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు, ఐడిబిఐ బ్యాంకు సంబంధించింది. సో ఇక్కడైతే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 12th March వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఆల్రెడీ మనకు ఇక్కడ 1st March నుండి స్టార్ట్ అయితే అయిపోయింది అనమాట. సో ఇక్కడ జోన్ అండ్ ఇక్కడ మనకు జోన్ అయితే ఇచ్చారు, తర్వాత ఇక్కడ మనకు స్టేట్ అనేది ఇచ్చారనమాట. సో మనకు సంబంధించినది. సో మీ యొక్క జోన్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ స్టేట్ అయితే మనకు ఆల్రెడీ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మీరు గ్రాడ్యుయేట్, సో మీరు ఓన్లీ డిగ్రీ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ వచ్చేసి మనకు 1st March వరకు అయితే కట్ ఆఫ్ ఇచ్చారు. 20 నుండి 25 ఇయర్స్ అయితే ఉండాలి. తర్వాత డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మనకు April 6th అనేది వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 650 పోస్టులు అయితే రిజర్వ్ చేశారు. అండ్ ఇక్కడ మీ యొక్క రిజర్వేషన్ వైజ్ అనేది కేటగిరీ వైజ్ అనేది ఇక్కడైతే చూసుకోండి. తర్వాత మనకు కట్ ఆఫ్ డేట్ అయితే ఇచ్చారు. తర్వాత స్టార్టింగ్ డేట్ వచ్చేసి 1st March నుండి 12th March వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. మనకు ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మనకు April 6th వరకు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కానీ, తర్వాత మనకు ఇక్కడ అప్లికేషన్ ఫీజు SC/ST PWD వాళ్ళకు అయితే 250, మిగతా వాళ్ళకి అయితే ఇక్కడైతే చూసుకోండి. తర్వాత ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే అమౌంట్ అనేది ఇచ్చారు. తర్వాత మీకు సంబంధించినది దీంట్లో నోటిఫికేషన్లో అయితే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడ చూసుకొని అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఐడిబిఐ బ్యాంకు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఐడిబిఐ బ్యాంకు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అనమాట. సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చిస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ అడ్మిషన్ అనేది ఈ విధంగా మనకు నోటిఫికేషన్ అయితే ఉంటుంది, ఈ యొక్క నెంబర్ అన్నమాట. సో ఈ యొక్క చూసుకొని ఇక్కడ డేటస్ అనేది చూసుకోండి. తర్వాత మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మీరు ఒకవేళ మొబైల్లో అప్లై చేయాలనుకుంటే ల్యాండ్స్కేప్ చేసేసి మీరు ఇక్కడైతే మనకు డెస్క్టాప్ ఆన్ చేసేసి మీరు చేసుకోవచ్చు అనమాట, సేమ్ అప్లికేషన్ ప్రాసెస్. సో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే మీరు SSC మార్క్స్ మెమోలో మీ యొక్క ఫస్ట్ నేమ్ ఏ విధంగా క్యాపిటల్ లెటర్లు ఉన్నదో ఆ విధంగా క్యాపిటల్ లెటర్లో ఇచ్చేసండి. తర్వాత సేమ్ యాస్టీస్గా కన్ఫర్మ్ నేమ్ అనేది చేసేయండి. తర్వాత మీ యొక్క మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్, తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ అయితే దీంట్లో అయితే మెన్షన్ అనేది చేసేయండి. చేసిన వెంటనే మీ యొక్క మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, తర్వాత డొమైన్ నేమ్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. చేసిన వెంటనే తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అనేది అప్లై చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మనకు తర్వాత డేటా ఆప్షన్ మాత్రం లేదంటుంది, రిజిస్ట్రేషన్ అనమాట. సో మీరు జాగ్రత్తగా 2 సార్లు చూసుకొని తర్వాత మీరు ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు గైడ్ లైన్స్ అయితే చూసుకోండి, ఫోటో సిగ్నేచర్. సో ఇక్కడ మనకు ఫోటో వచ్చేసి 20 నుండి 50 KB అయితే ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి 10 to 20 KB అయితే ఉండాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి ఆఫ్లైన్లో. ఇక్కడైతే మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ 20 నుండి 50 KB అయితే అప్లోడ్ చేసేయండి క్లారిటీగా. సో ఎటువంటి బ్లర్ కానీ అయితే ఉండదు, క్యాప్స్ కానీ ఇయర్ ఫోన్ సెట్ అనేది మనకు అయితే ఉండదు. సో క్లారిటీగా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ అప్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాప్చర్ ఫోటో యూజింగ్ వెబ్ కెమెరా. సో ఇక్కడ వెబ్ కెమెరా ద్వారా అయితే మనం లైవ్ అయితే క్యాప్చర్ ఫోటో అయితే దిగాలన్నమాట. సో ఇక్కడ క్యాప్చర్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ పాపప్ అయితే వస్తుంది మన యొక్క ఫేస్ అనేది. సో తర్వాత క్యాప్చర్ మీద క్లిక్ చేసేసి సేవ్ అయితే చేసేసి ఇక్కడ క్యాప్చర్ అయితే మన ఫోటో అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు కెమెరా రాకపోతే డైరెక్ట్గా మీరు ఇక్కడ మీ యొక్క సంబంధించిన మొబైల్ ఇక్కడ మన QR కోడ్ అయితే మీరు స్కాన్ అయితే చేయండి. సో ఇక్కడ QR అనేది మీరు స్కాన్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు యాప్ అనేది చూపెడుతుంది. యాప్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడ నుండి మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. సో అప్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అక్కడైతే సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం
అక్కడ నుండి సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు డైరెక్ట్గా అనేది లాగిన్ చేసేసి ఇక్కడైతే మీ యొక్క ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అయితే క్యాప్చర్ ఫోటో అనేది ఇక్కడ ఆటోమేటిక్గా అయితే మనకు అవుతుంది కాబట్టి తర్వాత సిగ్నేచర్ అయితే ఇక్కడ క్యాపిటల్ లెటర్ బ్యాక్ లెటర్ అయితే ఉండదు. సో ఇక్కడ సిగ్నేచర్ ఫోటో అనేది మీరు ఇక్కడ ఇచ్చేసిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత అగ్రీ చేసేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి జాగ్రత్తగా. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు బేసిక్ డీటెయిల్స్ అనేది మనకు అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ నుండి అయితే మీ యొక్క కేటగిరీ, సో మీరు యూఆర్ఓ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో టిక్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా వస్తుంది, ఓకే అయితే చేసేయండి అనమాట. ఆ తర్వాత మీరు పీడబ్ల్యూడీ 40% అబౌవ్ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ డిజబిలిటీ టైప్ అనేది దీంట్లో మెన్షన్ చేయండి. ఇక్కడ మీకు సంబంధించిన కేటగిరీ ఏది ఉంటుందో తర్వాత పర్సెంటేజ్, తర్వాత డిజబుల్ పర్మనెంట్ అనేది ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి. తర్వాత దానికి సంబంధించిన సర్టిఫికేట్ వ్యాలిడ్ అప్లోడ్ దీంట్లో మెన్షన్ చేయండి. ఒకవేళ ఇక్కడైతే మీరు 40% అబౌవ్ కాకపోతే ఇక్కడైతే ఇక్కడ నో అయితే చేసేయండి. చేసిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఆటోమేటిక్ అనేది ఆఫ్ అయి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడైతే మనకు వేరే సంబంధించిన పీడబ్ల్యూడీ సంబంధించింది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ పీడబ్ల్యూడీ సంబంధించి ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించినది ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అయితే మీరు జాగ్రత్త చూసుకొని టిక్ అనేది చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ 1984లో ఇక్కడ మెంబర్షిప్ డైరెక్ట్ అయి ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో చేసేయండి. తర్వాత రిలీజన్ విచ్ బిలాంగ్స్ టు, సో మీరు మీకు సంబంధించిన ఇక్కడ బుద్ధిస్ట్ హిందూయిజం అని దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మైనారిటీ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో చేసేయండి. తర్వాత మీరు ఎక్స్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడ డొమిసిల్ ప్లేస్ డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. సో మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏదై ఉంటుందో సో ఆ యొక్క డిస్ట్రిక్ట్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఇచ్చేసి తర్వాత మీ యొక్క అంటే మీ యొక్క స్టేట్ అయితే పక్కన అయితే ఇచ్చేసేయండి. లేదా మీకు సంబంధించిన ఓన్లీ మీరు డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చేయచ్చు. తర్వాత మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్. తర్వాత ఇక్కడ నేషనాలిటీ సిటిజన్షిప్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే క్యారెక్టర్ కానీ ఇక్కడ మీకు సంబంధించింది టర్మినేట్ కానీ ఉంటే ఎన్ని స్టేజ్లో, సో ఇక్కడైతే ఎస్ ఉండి లేకపోతే నో ఇచ్చేసేయండి. సో ఇదైతే మనకు రిజెక్ట్ అయితే ఇక్కడ ఎన్ని స్టేజ్లో మీరు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే రిజెక్ట్ అయ్యారో ఇక్కడ క్యారెక్టర్ సంబంధించింది, సో ఉంటే ఎస్ అండి, లేకపోతే నో ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి దీంట్లో. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన ఎగ్జామ్ సిటీ అనేది దీంట్లో అయితే వచ్చేస్తుంది దగ్గర ఉన్నది. సో మీరు ఏ స్టేట్ సెలెక్ట్ చేసుకున్న దానికి సంబంధించిన సెంటర్స్ అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క ఇక్కడ 2 ఐడి కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి మీకు పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు ఉంటే ఇక్కడ ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేసి దానికి సంబంధించిన నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఐడి కార్డ్ 2 అనేది దీంట్లో మీకు సంబంధించిన పాన్ కార్డ్ కానీ పాస్వర్డ్ కానీ ఓటర్ ఐడి కానీ సో వేరే ఏదైనా ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. దానికి సంబంధించిన పాన్ కార్డ్ నెంబర్ కానీ ఏదైనా ఐడి నెంబర్ ఇచ్చేసేయండి, ఏది పెడతారో అది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్లో వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత మనకు మీరు మేల్ ఆ ఫీమేల్ ఇచ్చేసేయండి. తర్వాత డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్స్, మీకు సంబంధించిన బ్రదర్ సిస్టర్ మీరు ఇద్దరే ఉంటే ఇక్కడ చేసేయండి. వాళ్ళు మేల్ ఆ ఫీమేల్ అయితే వాళ్ళ యొక్క నేమ్ ఇచ్చేసేయండి, లేకపోతే సింపుల్గా నో అయితే చేసేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి మ్యారీడ్ అండ్ మ్యారీడ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ క్యాపిటల్ లెటర్లో ఇచ్చేసండి, మదర్ నేమ్ క్యాపిటల్ లెటర్లో ఇచ్చేసండి ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్టు. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క అడ్రస్, ఫుల్ అడ్రస్ అనేది జాగ్రత్తగా ఆధార్ కార్డులో లేదా మీరు పర్మనెంట్గా ఎక్కడ ఉంటారో ఆ యొక్క అడ్రస్, ఫుల్ అడ్రస్ ఇచ్చేసండి. తర్వాత దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ స్టేట్, మీరు ఏ స్టేట్లో ఉంటారో ఆ యొక్క స్టేట్, తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. చేసిన వెంటనే మీకు కరెస్పాండెన్స్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏముంటుంది దీంట్లో టిక్ అని చేసేయండి, మనకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతుంది. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అనేది వేరే అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ జిఎస్టీ, ఇక్కడ ఇన్వాయిసింగ్ అనేది మీరు కరెస్పాండెన్స్ ఇస్తున్నారా పర్మనెంట్ అడ్రస్ ఇస్తున్నారా అనేది ఇచ్చేసండి. సో మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ యొక్క అడ్రస్ ఇక్కడ దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మనకు అమౌంట్ అయితే ఇక్కడైతే అవపడుతుంటుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250 ఉంటుంది, మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే మనకు 1050 1050 రూపీస్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా ఫిల్అప్ అయితే చేసేయండి. చేసిన తర్వాత వ్యాలిడ్ డీటెయిల్ మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 1 మార్చ్ వరకు అయితే రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ క్వాలిఫికేషన్ ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడైతే మీరు క్లారిటీగా అయితే చూడండి. సో ఇక్కడ గ్రాడ్యుయేట్, సో మీకు సంబంధించిన కాలేజ్ నేమ్ దీంట్లో మెన్షన్ చేసిన, యూనివర్సిటీ నేమ్ ఇచ్చేసండి. తర్వాత డిగ్రీ స్ట్రీమ్ అయితే మీరు బీఏ, బీకామా, బీఎస్సీ ఇక్కడైతే అగ్రికల్చర్ మేనేజ్మెంట్, సిఎస్ఎస్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన ఆ పీరియడ్ పాస్ ఉంటే ఇక్కడ ఆ పేరు ఉంటే ఇక్కడ ఆ పేరు మీద అయితే క్లిక్ చేసేయండి. మనకు పాసింగ్ డేట్ అనేది మనకు ఆఫ్ అయి ఉంటుంది. తర్వాత మనకు మార్క్స్ అనేది ఇక్కడైతే ఆఫ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే మీరు ఆ పేరు ఉంటే మీరు ఇక్కడైతే ఏం ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత మీరు పాస్ ఉంటే కూడా పాస్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఈ విధంగా మనకు ఓపెన్ అయితే ఉంటుంది. ఒకవేళ ఆ పేరు ఉంటే ఇక్కడైతే మనకు మార్క్స్ సెమిస్టర్ అయితే ఏమైతే చూపెట్టదు. సో మీరు డైరెక్ట్గా అనేది
ఇక్కడ మీకు ఇక్కడ అపియర్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అనేది మీరు నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఆ తర్వాత ఇక్కడ మీరు ఒకవేళ పాస్వర్డ్ ఉంటే ఇక్కడైతే పాస్ మీద క్లిక్ చేస్తే అన్ని ఫిల్అప్ అయితే చేయాలి. సో ఇక్కడైతే మీకు సంబంధించిన డేటా పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారో డే మంత్ చేసేయండి. తర్వాత మార్క్స్ పర్సెంటేజ్ చేసేయండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో అన్ని మార్క్స్ అనేది ఇక్కడ పర్సెంటేజ్లో అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీరు క్లాస్ గ్రేడ్ ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు అకాడమిక్ ఇయర్ సెమిస్టర్ వైజ్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్లో ఇక్కడ మనకు ఫస్ట్ అండ్ సెకండ్ సెమ్ సో ఈ విధంగా ఉంటుంది. థర్డ్ ఇయర్లో ఇక్కడ థర్డ్ ఫోర్త్ 2 సెమ్లు ఉంటాయి కదా. ఫోర్త్ ఇయర్లో మనకు 2 సెమ్లు, ఇక్కడ మనకు ఫోర్త్ సెమ్లో 2 సెమ్లు, ఫిఫ్త్ ఇయర్లో 2 సెమ్లు. సో ఈ విధంగా మనకు అంటే మనకు డిగ్రీలో ప్రతి సెమిస్టర్ 2 సెమిస్టర్లు ఉంటాయి కదా. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అయితే చూసుకోండి. సో ఇక్కడైతే మీరు ఫస్ట్ సెమిస్టర్లో మీకు అప్ 10 మార్క్స్ ఎన్ని ఇచ్చినాయో అన్నీ అయితే దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో మీకు ఫస్ట్ సెమిస్టర్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో అన్ని మార్క్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. తర్వాత టోటల్ మార్క్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత సెకండ్ సెమిస్టర్లో మీకు అప్ 10 మార్క్స్ ఎన్ని ఇచ్చినాయో అన్ని మార్క్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీకు టోటల్ మార్క్స్ అనేది ఎన్ని వచ్చినాయో అన్ని అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో తర్వాత మనకు అప్ 10 అనేది దీంట్లో అయితే ఇక్కడ ఫర్ ఇయర్ మార్క్ అనేది మనకు అప్ 10 అయితే అవుతుంది. తర్వాత సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్ సో మీకు థర్డ్ సెమిస్టర్లో ఇక్కడైతే ఎన్ని వచ్చినాయో సెకండ్ ఇయర్లో సో అదైతే ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత టోటల్ మార్క్స్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే ఫోర్త్ సెమ్ అనేది మనకు మీకు ఎన్ని వచ్చినాయో అన్ని అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీకు టోటల్ మార్క్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఇక్కడైతే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడైతే మనకు ఫిఫ్త్ సెమ్లో మీకు ఎన్ని వచ్చినాయో అన్ని అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన టోటల్ మార్క్స్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత సిక్స్త్ సెమ్లో అనేది మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో అన్ని మార్క్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత టోటల్ మార్క్స్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే మనకు మార్క్స్ అనేది క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మనకు ప్రతి ఇయర్ మనకు డిగ్రీలో అయితే 6 సెమ్స్ అయితే ఉంటాయి కదా థర్డ్ ఇయర్ వరకు. సో ఈ విధంగా ఫస్ట్ నుండి 6th వరకు అయితే మీరు ఈ విధంగా సెమ్ అనేది ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. మీకు సంబంధించిన ఇక్కడ అప్ 10 మార్క్స్, తర్వాత టోటల్ మార్క్స్, తర్వాత మీకు సంబంధించిన ఏ సెమిస్టర్ వైజ్ అనేది ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్, సెకండ్ ఇయర్లో థర్డ్, ఫోర్త్ సెమిస్టర్, థర్డ్ ఇయర్లో ఫిఫ్త్, సిక్స్త్ సెమిస్టర్ అనేది ఈ విధంగా మీరు అప్ 10 మార్క్స్ అండ్ టోటల్ మార్క్స్ ఈ విధంగా అయితే ఇచ్చేస్తే మనకు మార్క్స్ టోటల్ గ్రాండ్ టోటల్ అయితే ఇక్కడైతే వస్తుంది. అండ్ ఇక్కడ మనకు టోటల్ మార్క్స్ అనేది ఇక్కడైతే యాడ్ చేసినది మనకు డైరెక్ట్గా అయితే ఇక్కడైతే అవపడుతుంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైనా ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. సో ఆ తర్వాత డూ యూ హ్యావ్ ప్రొఫెషన్స్ ఇన్ కంప్యూటర్ సో మీకు కంప్యూటర్ పైన ఏదైనా నాలెడ్జ్ ఉంటే ఇక్కడ చేసేయండి. చేస్తే దానికి సంబంధించిన కంప్యూటర్ డీటెయిల్స్ సో ఎక్సెల్ కానీ ఎంఎస్ కానీ దానికి సంబంధించిన దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే దీంట్లో మెన్షన్ చేసేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. ఆ తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ సో ఇక్కడ వచ్చేసి కేసెస్ పాసిబుల్ హోల్డ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఆర్ యూ డిసైడ్ ఆఫ్ టేకింగ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ. సో ఇక్కడైతే మనకు ప్రీ ఎగ్జామ్ అనేది ట్రైనింగ్ అనేది ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇక్కడ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఎగ్జామ్ అనేది హోల్డ్ ఉంచితే ఇక్కడ ఎస్ చేయండి, చేస్తే ఏమైతే కాదో లేకపోతే నో చేసినా ఏం పర్వాలేదు లేదు. సో ఇక్కడైతే మీకు కావాల్సింది ఎస్ అంటే మీ పైన డిపెండ్ అయితే ఉంటుంది. సో నేనైతే ఎస్ అయితే చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మీ యొక్క లాంగ్వేజ్ సో ఇక్కడ మీకు తెలుగు లాంగ్వేజ్ వస్తే ఇక్కడ తెలుగు అయితే చేసేయండి. చదవడం, మాట్లాడడం, రాయడం వస్తే ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ వస్తే మీరు ఇంకో లాంగ్వేజ్ కూడా ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇంగ్లీష్ ఇచ్చేసండి. చదవడం, మాట్లాడడం, రాయడం వస్తే ఈ విధంగా టిక్ అనేది మీరు జాగ్రత్తగా ఇచ్చేసండి. తర్వాత హిందీ వస్తే ఇక్కడ హిందీ అనేది దీంట్లో మెన్షన్ చేసండి. చదవడం, మాట్లాడడం ఈ విధంగా వస్తే టిక్ అనేది ఇచ్చేసి జాగ్రత్తగా క్వాలిఫికేషన్ అనేది చూసుకోండి. ఇక్కడ వ్యాలిడ్ వాట్ డీటెయిల్ మీద క్లిక్ చేసేసి సో ఇక్కడైతే ఈ విధంగా ఎర్రర్ వస్తే మీరు దాన్ని అయితే ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది చూసుకొని ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇప్పటి వరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్, పర్సనల్ డీటెయిల్స్ అన్ని మీకు సంబంధించిన అనేది ఇక్కడ అయితే లాంగ్వేజెస్ అయితే అన్ని కరెక్ట్గా అయితే ఇక్కడ మీరు సరిగా ఉన్నాయా లేదా అనేది మీరు 1-2 సార్లు చూసుకోండి. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదన్నమాట. సో మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడ ప్రివ్యూ అయితే చూసుకోండి, రిజిస్ట్రేషన్ ప్రివ్యూ అన్నమాట. సో ఇక్కడ తర్వాత మనం ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే ముందుకు అయితే వెళ్ళిపోతాం. సో అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే మీరు జాగ్రత్తగా కంప్లీట్ అయితే చేసేయండి. ఒకవేళ మిస్టేక్ ఉంటే మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఇప్పుడైతే ఎడిట్ చేసుకోండి, తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో ఈ విధంగా మీకు అన్ని కరెక్ట్గా అనిపిస్తే అన్ని 1-2 సార్లు చూసుకున్న తర్వాత ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. తర్వాత డాక్యుమెంట్ అయితే తీసుకోబోతుంది. తర్వాత ఓకే అయితే చేసేయండి. ఇదైతే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం కాదు. ఇప్పుడైతే సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం లెఫ్ట్ థంబ్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే అప్లోడ్ చేయాలి.
సో ఇక్కడ గైడ్లైన్స్ అయితే చూసుకోండి. మనకు గైడ్లైన్స్ అనేది లెఫ్ట్ థంబ్ వచ్చేసి ఇక్కడ అయితే 50 నుండి 100 కేబీస్ అయితే 20 నుండి 50 కేబీస్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వచ్చేసి మనకు 50 నుండి 100 కేబీస్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు ఇక్కడ అయితే ఫస్ట్ మీరు గైడ్లైన్స్ అయితే చూసుకొని అప్లోడ్ చేయండి. సో కావాలంటే మీరు ఇక్కడ నోటిఫికేషన్ అయితే వాళ్ళు ఇచ్చారు. ఇక్కడైతే మనకు ఇక్కడ థంబ్ ఇంప్రెషన్ 20 to 50, తర్వాత ఇక్కడ 50 to 100 కేబీస్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. సో హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఏదంటే ఇక్కడైతే మీకు అయితే చూపెడతాను. సో మీరు ఇక్కడైతే IBPS హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో PDF అనేది. సో ఇచ్చేసిన తర్వాత హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే ఇచ్చేసేయండి మీరు గూగుల్లో. ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఐ దగ్గర నేమ్ ఆఫ్ క్యాండిడేట్ ఉన్నాయి కదా. సో మీ యొక్క నేమ్ అనేది క్యాపిటల్ లెటర్ అయితే ఇవ్వకండి. ఈ విధంగా రేటింగ్ ఉన్నదో ఆ విధంగా అయితే మీరు రాసేయండి అనమాట. సో ఈ విధంగా ఐ దగ్గర మీ యొక్క నేమ్ ఇచ్చేసి ఐ నుండి రిక్వైర్డ్ వరకు అయితే ఒక వైట్ పేపర్ మీద అయితే రాయండి. క్యాపిటల్ లెటర్లో బ్లాక్ లెటర్ అయితే ఉండదు. మీరు జాగ్రత్తగా అయితే యొక్క బ్లాక్ లెటర్లో క్యాపిటల్ అయితే ఇవ్వకండి. సో ఈ విధంగా రేటింగ్ ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసండి. ఐ దగ్గర మీ యొక్క ఫుల్ నేమ్ ఇచ్చేసి ఐ నుండి ఇక్కడ రిక్వైర్డ్ వరకు ఒక వైట్ పేపర్ మీద రాసేసి ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. దాన్ని కేబీలో ట్రాన్స్లేట్ చేసేసి జాగ్రత్తగా 50 నుండి 100 అనేది ఇక్కడ అయితే హ్యాండ్ డిక్లరేషన్ అప్లోడ్ చేసండి. తర్వాత మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇక్కడ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ చేసండి. చేసిన తర్వాత ఇక్కడైతే మీరు ప్రివ్యూ అయితే వస్తుంది. ప్రివ్యూ చూసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే జాగ్రత్తగా అనేది ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా మనకు పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ ఈజ్ కరెక్టెడ్, నో చేంజెస్, ఎడిట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అలౌడ్ ఆఫ్ ఫైనల్ సబ్మిట్, ఎస్ క్లిక్ ఓకే, అదర్వైజ్ క్లిక్ క్యాన్సిల్. సో ఇక్కడ అన్ని కరెక్ట్ మీరు ఇక్కడ డాక్యుమెంట్స్ కరెక్ట్గా అనేది మీరు అప్లోడ్ చేసి ఉంటే ఇక్కడైతే ఓకే చేసండి. ఒకేలా డాక్యుమెంట్స్ ప్రివ్యూ చూసుకొని మీరు నెక్స్ట్ స్టెప్ వస్తే ఈ విధంగా మనకు క్యాప్చర్ అయితే అడుగుతుంది. ఇక్కడైతే మనకు పేమెంట్ పేజ్ అయితే తీసుకొస్తుంది కాబట్టి ఇక్కడ పేమెంట్ ఈ విధంగా చూపెట్టిన తర్వాత సబ్మిట్ అయితే చేసేయండి. చేసిన వెంటనే మనకు పేమెంట్ పేజ్ అయితే తీసుకొస్తుంది. చేసిన వెంటనే మనకు పేమెంట్ అయితే ఈ విధంగా మీకు సంబంధించిన క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంటాయి. మీకు సంబంధించిన కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ మంత్, ఇయర్, సివి నెంబర్, కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయితే ప్రాసెస్ అయితే చూపెడుతుంది. ఆ యొక్క పేమెంట్ అయితే అక్కడ నుండి చేసుకోండి. తర్వాత మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, వ్యాలిడ్ క్యాష్ కానీ, QR కోడ్ కానీ, UPI కానీ అక్కడ నుండి అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు సంబంధించిన అనేది ఇక్కడ పేమెంట్ అయితే అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో మీరు ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా అనేది అప్లై అనేది ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసి అప్లై అయితే చేసుకోండి. ఏమైనా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు ఇక్కడైతే IDBI బ్యాంకు సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.